నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ 5th సెమిస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో ద పోస్ట్ మాస్టర్ అనే ప్రోజ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం గ్రామర్ టాపిక్ చూద్దాము. సో గ్రామర్ టాపిక్ మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంది. ఇందులో వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అనే టాపిక్ ఉంది. సో ఇప్పుడు ఇదేంటి మనం చూద్దాము. Words often confused or confusables is an informal term used to explain two or more words which are easily confused with one another because of the following. సో ఏంటివంట వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అన్న కన్ఫ్యూజబుల్స్ అన్న ఇవేంటివంట ఇన్ఫార్మల్ టర్మ్స్ అంట. దేనికోసం చేస్తున్నారు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏంటివంటే ఏమన్నా రెండు వర్డ్స్ని వాటి స్పెల్లింగ్స్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ వాటిని బట్టి మనకి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో దాన్నే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అని అంటారంట. సో స్పెల్లింగ్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యేటివి కొన్ని వర్డ్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ప్రొనౌన్సియేషన్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ కొన్ని ఇచ్చినారు. మీనింగ్తోని కన్ఫ్యూజ్ అయ్యేటివి ఇచ్చినారు. ఇంకా సేమ్ స్పెల్లింగ్ ఉండి రెండిటికి బట్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది కదా హోమోనిమ్స్. సో వాటిని కూడా వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్లోనే కన్సిడర్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి వాళ్ళు ఇలా వర్డ్స్ ఇస్తారు. ఎగ్జామ్లో కూడా సేమ్ ఇలా వర్డ్స్ ఇస్తారు. సో ఇలా వర్డ్ ఇచ్చినప్పుడు ఏ వర్డ్కి ఏది రిలేటెడ్ అని చెప్పి ఒక సెంటెన్స్ క్రియేట్ చేసి మనం రాయాలన్నమాట. సో ఇక్కడ మనకి లెడ్ ఇచ్చినారు, లీడ్ ఇచ్చినారు. సో ఏదైతే లెడ్ ఉందో అదేంటిది ద టూర్ గైడ్ లెడ్ అస్ త్రూ ద మ్యూజియం ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ ఎగ్జిబిట్. అంటే ఎవరైతే టూర్ గైడ్ ఉన్నాడో అతను మాకు మ్యూజియం అంతా తిప్పి చూపించినారు, ప్రతి ఒక్క థింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినారు అనేది చెప్తున్నారు. ఏంటిది ఈ లెడ్ మీనింగ్. లీడ్ మీనింగ్ ఏంటిది ద పైప్స్ ఇన్ ద ఓల్డ్ బిల్డింగ్ were made of lead which is harmful to health. సో ఏవైతే పైప్స్ ఉన్నాయో అవి లీడ్ అనే మెటీరియల్తో తయారు చేయబడిందంట. అది మనుషుల హెల్త్కి ఏదైతే ఉంటుందో అది హార్మ్ఫుల్ అంట. సో లీడ్ అనేది ఏంటిది ఒక మెటీరియల్, ఒక సబ్స్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ యాక్సెప్ట్ అంటే ఏంటిది ఏదైనా జాబ్ ఆఫర్ని అలాంటిది యాక్సెప్ట్ చేయడాన్ని యాక్సెప్ట్ అంటారు. ఎక్సెప్ట్ అంటే ఏంటిది ఎవ్రీవన్ వాజ్ ఇన్వైటెడ్ టు ది పార్టీ ఎక్సెప్ట్ ఫార్ జాన్ హూ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్. అంటే అతను కాకుండా మిగతా వాళ్ళందరినీ ఇన్వైట్ చేసినారంట పార్టీకి. సో త్రూ అంటే ఏంటిది బాల్ ఏదైనా ఉంటుంది కదా, సో దాన్ని విసిరేయడాన్ని త్రూ అంటారు. నెక్స్ట్ ఇంకొక త్రూని ఏమంటారు వీ వాక్డ్ త్రూ ద ఫారెస్ట్ టు రీచ్ ద వాటర్ ఫాల్. అంటే మేము ఏదైతే ఫారెస్ట్ ఉందో దాన్ని మొత్తాన్ని వాక్ చేసినాము వాటర్ ఫాల్కి రీచ్ అవ్వడానికి అనేది మీనింగ్ వస్తుంది. సో ఎఫెక్ట్ అంటే ఏంటిది ద న్యూ లా విల్ ఎఫెక్ట్ ద వే బిజినెసెస్ ఆపరేట్. అంటే ఏదైనా ఎఫెక్ట్ అవ్వడము దానివల్ల. ఇఫెక్ట్ అంటే ఏంటిది ద మెడిసిన్ యాజ్ అ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ హర్ హెల్త్. నెక్స్ట్ ఎమాంగ్ అంటే ఏంటిది ఎమాంగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో జరిగితే అప్పుడు మనం దాన్ని ఎమాంగ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అక్కడ. లేదు ఒకవేళ 2 persons మధ్యలో ఏదైనా డిస్కషన్ కానీ ఏదైనా ఉంటే అప్పుడు ఆ 2 persons మధ్యలో మనం ఏదైనా వర్డ్ వాడాలంటే అప్పుడు బిట్వీన్ అనేది వాడతాం. క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే ఏంటిది ద క్యాపిటల్ బిల్డింగ్ ఈజ్ వేర్ ద గవర్నమెంట్ మీట్స్. అదే క్యాపిటల్ అంటే ప్యారిస్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్. నెక్స్ట్ సిన్స్ అంటే ఏంటిది సిన్స్ ఇట్ ఈస్ స్టార్టెడ్ రైనింగ్ వీ డిసైడెడ్ టు స్టే ఇండోర్స్. సో ఫార్ అనేది ఎక్కడ వాడతాము దే హ్యావ్ లివ్డ్ ఇన్ దట్ హౌస్ ఫర్ 5 years. కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ అంటే ఏంటిది ఏదైనా డ్రెస్ బాగుంటే మంచి కాంప్లిమెంట్ మంచిగా ఉందని చెప్పి ఇస్తాం కదా, సో దాన్ని కాంప్లిమెంట్ అని అంటాము. అదే కాంప్లిమెంట్ అంటే ఏంటిది ద వైన్ పర్ఫెక్ట్లీ కాంప్లిమెంటెడ్ ద ఫ్లేవర్స్ ఆఫ్ ది మీల్. అంటే ఆ ఫుడ్తో ఇది తీసుకోవడం బాగుంది అని అంటాం కదా కాంప్లిమెంట్గా. సో అక్కడ ఈ వర్డ్ వాడతాము. సో స్పెల్లింగ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాళ్ళు ఒకవేళ ఓన్లీ సింగిల్ వర్డ్ ఇచ్చి సెంటెన్స్ రాయమని అడిగినా సరే మనం రాయగలగాలి. సో స్పెల్లింగ్స్ చూసుకోవాలి దేనికి ఏ మీనింగ్ వస్తుంది అని. ఎంక్వైరీ. సో ఇదేంటిది ఏదైనా కస్టమర్ ఏమన్నా ప్రోడక్ట్ గురించి ఎంక్వైరీ చేయాలంటే ఈ వర్డ్ యూజ్ అవుతుంది. అదే ఇంక్వైరీ అంటే ఏంటిది ఎవరైతే పోలీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదైనా కేసు గురించి ఎంక్వైరీ చేస్తారు కదా, సో అప్పుడు ఈ వర్డ్ యూజ్ అవుతుంది. లూజ్. సో ఈ లూజ్ అంటే ఏంటిది ఏమైనా క్లోత్స్ లూజ్ అవ్వడం కానీ షూస్ లూజ్ అవ్వడం కానీ అది. లూజ్ అంటే ఏంటిది ఏదైనా పోగొట్టుకోవడం.
సో ఇవి మనకి వర్డ్స్ మీనింగ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా అలానే కొన్ని వర్డ్స్ ఇచ్చినారు, మ్యాచింగ్స్ లాగా ఇచ్చినారు, బట్ ఎగ్జామ్లో అలా ఇవ్వరు. ఓన్లీ సింగిల్ వర్డ్ ఇస్తారు, దానికి మనమే సెంటెన్స్ రాయాలి. లేదంటే సెంటెన్స్ ఇస్తారు, దానికి ఆ వర్డ్ సూటబుల్ ఏంటిదో మనమే రాయాలి. సో ఇక్కడ మనకి ఏమేమి వర్డ్స్ ఇచ్చినారు, ఫస్ట్ అడిషన్. సో అడిషన్ అంటే ఏంటిది, రిఫర్స్ టు సంథింగ్ యాడెడ్. ఎడిషన్ అంటే రిఫర్స్ టు పర్టికులర్ వర్షన్ ఆఫ్ బుక్ అన్న న్యూస్ పేపర్. నెక్స్ట్ రెజ్యూమ్ అంటే ఏదన్నా వీడియో పాజ్ చేసిన తర్వాత ప్లే చేసేది ఉంటుంది కదా, సో దాన్ని రెజ్యూమ్ అంటారు. నెక్స్ట్ రెజ్యూమ్ అంటే ఏంటిది, మనం ఇప్పుడు జాబ్స్కి వెళ్ళడానికి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం కదా, సో దాన్ని. సో డిఫరెన్స్ చూసుకొని వర్డ్స్కి ఎలా ఉంటే ఏ మీనింగ్ వస్తుందని చెప్పి. నెక్స్ట్ ఎల్యూడ్. సో ఎల్యూడ్ అంటే ఏంటిది, ఇండైరెక్ట్ వేలో ఏదైనా చెప్పడము. ఇల్యూడ్ అంటే ఏంటిది, ఎస్కేప్ సమ్వన్ ఆర్ సంథింగ్. నెక్స్ట్ డిట్రాక్ట్. డిట్రాక్ట్ అంటే టు రెడ్యూస్ ద స్ట్రెంగ్త్. డిస్ట్రాక్ట్ అంటే ఏంటిది, టు కాజ్ సమ్వన్ టు స్టాప్ పేయింగ్ అటెన్షన్. క్లైమాటిక్ అంటే రిలేటింగ్ టు ది క్లైమేట్. క్లైమాక్టిక్ అంటే ఏంటిది, ఏదైతే మూవీలో క్లైమాక్స్ ఉంటుందో అది. ఇక్కడ కొన్ని ఫిల్ ద బ్లాంక్స్ ఇచ్చినారు, ఆప్షన్స్ ఇచ్చినారు అనమాట ఫిల్ చేయమని చెప్పి. ఎగ్జామ్లో ఇలా ఫిలప్స్ ఇస్తారు, ఇక్కడ సైడ్కి ఇవి కూడా ఇస్తారనమాట. సో ఏది సూటబుల్ వర్డ్ సూట్ అవుతుందో అది మనమే రాయాలి. సో ఇక్కడ మనకి ఆన్సర్స్ ఉన్నాయి. ఇఫ్ యూ సిట్ అప్ స్ట్రైట్ యూ కెన్ అవాయిడ్ నెక్ పెయిన్. A few medicines have other effects besides the intended one. Tarun has come up with a good idea for our group presentation. John is adept in dancing. She paid no heed to my advice. If your allusion is to my man present here, do name him. I am sorry I believed in this dual policy of our government. A wandering horde attacked villagers' food stores. Deer are part of elk, caribou and moose family. We find wild boars in Asia too. సో ఇది మనకి ఈ టాపిక్ అనమాట. కంపల్సరీగా వర్డ్స్కి ఏవేవి ఉన్నాయో స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి, సో దట్ ఆ వర్డ్ మీనింగ్ ఏంటిది అనేది తెలియాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఇలా సడన్గా స్పెల్లింగ్ ఇస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోయి దీనికి రాయొచ్చు మీనింగ్. సో ఏ స్పెల్లింగ్కి ఏ మీనింగ్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ బిట్ అందుకే కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారనమాట. సో అన్నీ పక్కాగా నేర్చుకుంటే ఇందులో నుంచే ఇస్తారు, అసలు బయట నుంచి ఎలాంటిది ఇవ్వరు. సో ఇవి మనకి ఎక్సర్సైజెస్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.